ఇష్టాలకు అవకాశం లేదు ప్రసాదము అన్నప్పుడు. ప్రసాదేతి ప్రసన్నత. ఆ ప్రసాదం అనేటువంటిది నీకు ప్రసన్నతనిస్తుంది, ప్రశాంతతనిస్తుందే కానీ దాంట్లో రాగద్వేషాలు ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు మన ఈ ఉగాది రోజు వేప పచ్చడి పెడితే అది చేదుగా ఉంటుంది, అదేం రుచికరం కాదు, అది నీకు అయిష్టమే. కానీ ప్రసాదం కనుక కళ్ళకు అద్దుకొని మరీ తీసుకుంటావు ఆ రోజు. ఎందుకని? ప్రసాదం అంటే. కాబట్టి ఆ ఒక్కరోజే నీకు ప్రసాదం అనిపిస్తూ ఉంది. కానీ ప్రసాద భావన కనుక ఏర్పడింది అంటే ప్రతి విషయం కూడా నీకు ప్రసాదంగానే అనిపిస్తుంది. కాబట్టి చేసేటువంటి ప్రతి కర్మ కూడాను ఈశ్వరార్పణ బుద్ధితో చేయడము. నేను ఈ కర్మను చేస్తున్నాను, ఈ కర్మ వెనుక భగవంతుని యొక్క అదృశ్య హస్తం ఉంది. ఉందా లేదా? భగవంతుని యొక్క అదృశ్య హస్తం ఉంది. నేను ఈ కర్మ చేయాలి అంటే నా చెయ్యి కదలాలి. ఇలా నా చెయ్యి కదిలించాలంటే భగవంతుని యొక్క నియతి ఉంది. ఇదిగో ఇలా అన్నాను చెయ్యి, ఇలా చెయ్యి అంటున్నానంటే నియతి ఉంది. నియతి తప్పినప్పుడు ఈ చేతిని ఈ విధంగా ఆడించలేను. ఎందుకని? ఒక పెరాలసిస్ వచ్చినటువంటి పేషెంట్ ఆడించలేడు, నియతి తప్పిపోయింది. కాబట్టి పరమేశ్వరుని యొక్క నియతి ఎక్కడైతే ఉందో అక్కడ నియంత ఉండాడు. కాబట్టి కర్మయోగంలో ప్రధానంగా ఏంటంటే నేను చేసేటువంటి కర్మల్ని పరమేశ్వరుడికి ఎప్పుడైతే నేను సమర్పిస్తూ పోతూ ఉన్నానో అవన్నీ కూడాను నైవేద్యంగా మారుతూ ఉన్నాయి. నైవేద్యం ఎప్పుడైతే ఉందో భగవంతుడికి సమర్పించినప్పుడు నైవేద్యము, తిరిగి నాకు అందేటప్పుడు ప్రసాదము. కాబట్టి ప్రసాదము, ప్రసాదేతి ప్రసాద ఇది ప్రసన్నత. కాబట్టి ప్రశాంతతను కల్పించేదే కనుక పరమేశ్వరుడి నుంచి ఏది వచ్చినా నేను దాన్ని ప్రసాదంగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి? నాకు ఏమి ఇవ్వాలో సర్వజ్ఞుడైనటువంటి తనకు తెలుసు, ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎందుకు ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అమృత హస్తాల్లో నుంచి నాకు ఎప్పుడైతే అందుతూ ఉందో అది ఏదైనా సరే అది ఎలా ఉంది అనేది నాకు అనవసరం, అది ప్రసాదమే కానీ మరొకటి అవకాశం లేదు. కాబట్టి ప్రసాదము అన్న తర్వాత రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలు లేనప్పుడు బంధం ఎక్కడుంది చెప్పండి? అది రాగద్వేషాలు ఉంటేనే నీకు బంధం. కాబట్టి రాగద్వేషాలే మనకు శత్రువులు. 4th లైన్ తౌహ్యస్య పరిపంధినౌ. 4th లైన్ తౌహ్యస్య పరిపంధినౌ. తౌహ అంటే రాగద్వేషాలు, తౌహ అంటే రాగద్వేషాలు. తౌహి అస్య, అస్య పురుషస్య సాధకుడు ఎవడైతే ఉండాడో ఆ సాధకుడికి పరిపంధినౌ. పరిపంధినౌ అంటే శత్రువులు. శత్రువులు ఏమిటి స్వామీజీ? శ్రేయో మార్గస్య విఘ్నకర్తారౌ తస్కరౌ ఇవ ఇత్యర్థ. కాబట్టి నువ్వు ఒక శ్రేయో మార్గంలో, ఒక మంచి మార్గంలో నువ్వు పోతూ ఉంటే మార్గమధ్యంలో శ్రేయో మార్గస్య విఘ్నకర్తారవు, నీకు విఘ్నాలు కల్పించేటువంటి వాళ్ళు శత్రువులు. నువ్వు పోయేటువంటి మంచి మార్గంలో నీకు విఘ్నాలు కల్పించేటువంటి వాళ్ళు తస్కరవు, శత్రువులు, దొంగలని అర్థం. తస్కరవు ఇవ ఇత్యర్థ శంకర భాష్యం. కాబట్టి వాళ్ళని ఆ విధంగా తీసుకోవాలా, తస్కరులాగా తీసుకోవాలి. ఎవరు? ఈ రాగద్వేషాలే, ఇంకెవ్వరూ లేవు. కాబట్టి నువ్వు కర్మలు చేయక తప్పదు, ఫలితాలు చూడక తప్పదు. ఈ మధ్యలో కనుక రాగద్వేషాలు ఎగిరిపోతే సరిపోతుంది. చేయక తప్పవు కర్మములు, చేసి చూడాలి ఫలములు. చేయక తప్పవు కర్మములు, చేసి చూడాలి ఫలములు. అనుకూలములు సుఖములు. చూసారా ఈ రాగద్వేషాలకి సుఖ దుఃఖాలకి? అనుకూలములు సుఖములు, ప్రతికూలములు శోకములు. అనుకూలములు సుఖములు, ప్రతికూలములు శోకములు. రాగద్వేషాలే సందడులు, రాలిన నాడు పండుగలు. అంతే. రాగద్వేషాలు పడిపోయినాయా? అయిపోయింది, ఇంకేం లేదు.
కాబట్టి రాగద్వేషాలు ఎలా పడతాయి? నువ్వు చేసేటువంటి కర్మల్ని పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో చేయడం. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనం చేయాలి అని అంటే ఈశ్వర స్పృహ, మనం చెప్పాను చూసారా, అది ఈశ్వర స్పృహ కంప్లీట్గా రావాలి. ఒక బ్యాంకు మేనేజరు చాలా బిజీగా ఉన్నాడు, ఫైల్స్ అన్నీ వేసుకొని, ఏదో ఆయనకి దగ్గరకు వచ్చింది ఆడిట్, ఏదో చూసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఒక వ్యక్తి వెళ్ళి ఆయన బ్యాంకు లావాదేవీలు చెప్పాడు ఇతనికి, అయ్యా ఇది అని చెప్పగానే అతను రాసుకుంటూనే, ఈ వచ్చిన వ్యక్తిని కూడా చూడకుండా రాసుకుంటూనే, దీనికండి మరొకరు సాక్ష్యం కూడా కావాలండి, ఇంకొక సాక్ష్యం తెచ్చుకోవాలి మీరు, ఆ సాక్షి కూడాను మా బ్యాంకులో ఖాతా ఉండేవాడుగా ఉండాలి, అతనికి అకౌంట్ ఉండాలి ఇక్కడ, అప్పుడే మీరు అని. పాపం అడిగిన వ్యక్తి ఏం చెప్పాలని అర్థం కాల, ఎందుకంటే అతను చూసుకుంటానే మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన చూడలేదు. అప్పుడు అన్నాడు, నాయనా సురేష్, నేను రా మీ నాన్నని, నేను రా మీ తండ్రిని అన్నాడు. అటు నాన్న మీరా, కూర్చోండి అంటాడు. అంటే ఆయన బ్యాంక్ వర్క్స్లో పడిపోయి, అంత బిజీగా ఉండే వర్క్లో పడిపోయి, జన్మనిచ్చిన తండ్రినే ఎట్లాగైతే మర్చిపోయాడో, ఈ ప్రాపంచిక విషయ వాసనల్లో పడి మనం జగత్పితనే మర్చిపోయాం. అంతకన్నా ఇంకేం లేదు. అసలు ఎవరిని మర్చిపోకూడదో వాళ్ళని మర్చిపోయాం. ఇప్పుడు ఆయన మన జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది చాలా ప్రధానం. అప్పుడే రాగద్వేషాలు కంట్రోల్ అవుతాయి. ఇది కృతజ్ఞతాభావంతోనే జ్ఞాపకం ఉంటుంది, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. పరమేశ్వరుని ఎట్లా నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు ఆలోచిస్తే అర్థమవుతుంది. చూడు, నాకు ఈ దేహం ఉంది, ఉండడం వల్లనే మాట్లాడుతూ ఉన్నా. ఈ దేహం నాదే, నేను తెచ్చుకున్నానా ఈ దేహాన్ని? ఒకవేళ నేనే గనక ఈ దేహాన్ని తెచ్చుకుంటే ఇట్లా ఎందుకు తెచ్చుకుంటాను? మిస్టర్ ఇండియాగా వస్తాను కదా, నాకు మించిన అందగాడు ఇంకొకడు ఉండడు కదా, నేను కనుక తెచ్చుకొని ఉంటే. కాబట్టి నేను తెచ్చుకోలేదు, దిస్ ఈజ్ గివన్ టు మీ, ఇది నాకు ఇవ్వబడింది. ఇట్ ఈస్ గివన్. దత్తం, వెరీ ఇంపార్టెంట్ పదం సంస్కృతంలో. దత్తం అంటే గివన్, ఇట్ ఈస్ గివన్, నాకు ఇవ్వబడింది. కేవలం ఈ యొక్క దేహమే కాదు, ఈ దేహంతో పాటుగా ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. అంతేకాదు ఆలోచించేటువంటి మనసు ఇవ్వబడింది, విమర్శనాత్మకంగా చూసేటువంటి బుద్ధి ఇవ్వబడింది, జీర్ణాశయం ఉంది, తినడానికి నోరు ఉంది, తింటూ ఉన్న, తినింది జీర్ణం కావాలి. ఎలా జీర్ణంగా అవుతుందో నాకు తెలియదు, తినడమే నాకు తెలుసు. ఆ జీర్ణ ప్రక్రియ అంతా కూడాను ఎవరి చేతిలో ఉంది? భగవంతుని యొక్క అదృశ్యాస్తాల్లోనే ఉంది. అదంతా నియతి. ఆ నియతి రూపంలో, ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు దైవం. కాబట్టి దైవమే ఇవన్నీ కూడాను చేస్తూ ఉంటే నాకు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ నేను ఆలోచించడా, ఈ కళ్ళున్నాయి కనుక మిమ్మల్ని చూస్తూ ఉన్నా. ఒకవేళ కళ్ళు లేకుండా నేనే కనుక అంధుడినైతే, ఎందుకని ఈ ప్రపంచంలో చాలామంది అంధులు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడినైతే మాత్రం ఏది చూచేందుకు అవకాశం లేదు. కాబట్టి మీరంతా నా ఉపన్యాసాలు వింటున్నారు, వినడానికి ప్రధానంగా ఒకటే, అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది వేరే విషయం. కానీ చెవులు ఉన్నాయి, అంతవరకు క్లియర్. చెవులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో, చెవిటి వాళ్ళు కూడా అనుకుంటారు మాకు కూడా చెవులు ఉంటే మేము వినేవాళ్ళమేమో కదని. కానీ వాళ్ళకి లేవు. కాబట్టి కొందరు కొన్ని ఉన్నాయి, కొందరు కొన్ని లేవు. ఏది ఉండినా, నాకు ఈ విధంగా కళ్ళున్నాయి, నేను చూడగలుగుతూ ఉన్నాను, నాకు నోరుంది, నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను, నేను మూగవాడిని కాదు, నాకు మనసు ఉంది, నేను ఆలోచించగలుగుతూ ఉన్నాను. ఈ ఆలోచించేటువంటి పరిజ్ఞానం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క దత్తం. ఆయన ఇస్తేనే నాకు వచ్చాయి. కాబట్టి ఒకవేళ ఇవి గనక ఇవ్వకుండా ఉంటే ఏ విధంగా ఉంటున్నా ఈ ప్రపంచంలో నేను? ఇవన్నీ నాకున్నాయి, ఇవన్నీ నాకు ఎక్కడివి? ఇది పరమేశ్వరుడు ఇచ్చాడు. హే భగవాన్, ఇవన్నీ నీ అనుగ్రహంతో నాకు లభ్యమయ్యాయి గనక ఇవన్నీ అనుభవించడమే కాకుండా వీటిని అనుభవించడానికి వీటిని ఇచ్చిన వాడివి నీవు గనక నిన్ను గుర్తుపెట్టుకుంటూ ఉన్నా. ఇది కృతజ్ఞతాభావం, ఇది ఈశ్వర స్పృహ, పరమేశ్వరుని యొక్క స్పృహ, అవేర్నెస్ ఆఫ్ ఈశ్వర. అట్లాగే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు నాకు సరే కళ్ళున్నాయి, సూర్యుడు కనుక లేకపోతే నేను చేసేది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. రాత్రిపూట అంతా చీకటిగానే ఉంది. మొన్న ఒక వారం రోజులు మనకు ఎండ లేకుండా ఉండేటప్పటికి మనం తలక్రిందులు అయిపోయాం. కాబట్టి సూర్యుడు ఉండాలి. సూర్యుడికి అంత విద్యుత్ ఆయనలో ఉంది, అంత ఉష్ణం ఆయనలో ఉంది. అది సామాన్యమైనటువంటి విషయం కాదు, మిరాక్యులస్, అమేజింగ్.
అటువంటి ఉష్ణం అక్కడ ఉండబట్టే నాలో సమశీతోష్ణ స్థితి నడుస్తూ ఉంది. కాబట్టి నేను ఎంత దూరంలో ఉన్నానో అంత దూరంలో ఉన్నా. ఈ క్యాల్కులేషన్స్ అన్నీ ఎవరికి తెలుసు? నాకు కాదు. ఎందుకని? నేను పుట్టకముందే సూర్యుడు ఉన్నాడు గనక, నేను పుట్టకముందే సూర్యశక్తి ఉంది గనక, ఈ సౌరశక్తి అంతా అంతకుముందే ఇక్కడ నడుస్తూ ఉంది గనక, హే భగవాన్, వీటన్నిటికీ కారణం నీవే. కాబట్టి బాహ్యంలో సూర్యుని తయారు చేసింది నీవే. ముక్కు అయితే నా దగ్గర ఉంది, నేను పీల్చుకోగలను, శ్వాస తీసుకోగలను గనక నాకు ఆక్సిజను నాకు అందుతూ ఉంది. ఇలా ఆక్సిజన్ ఉండాలి అంటే చెట్లు అవసరమని నీకు తెలుసు. మాకు తెలియకపోతే కాళ్ళు గాలే సమయానికి మేము హరితహారం అంటాం. అర్థమవుతుందే? కానీ నీకు ముందే తెలుసు కనుక మాకు గాలి కావాలి, ఆక్సిజన్ ఉండాలి. ఈ ఆక్సిజన్ ఉండాలంటే చెట్లు ఉండాలి అని చెప్పి నువ్వే తయారు చేసి పెట్టావు. కాబట్టి నా దగ్గర ముక్కుంటే లాభం లేదు. ఆక్సిజన్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్, బాహ్య ప్రపంచంలో ఉంది. ఇవన్నీ నువ్వే తయారు చేసి పెట్టావు. చూసారా? ఒక్కసారి మన దేహాన్ని చూచినా ఈ దేహంలో ఏదేది ఎక్కడెక్కడ ఎలా ఉందో అది అలా ఉండడం అనేటువంటిది సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడికి తెలుసు. వాటిని ఆ విధంగా ఉంచింది తాను. అలా ఉంచడం వల్లనే మనం ఈరోజు ఇంత ఆరోగ్యకరంగా మనం ఉంటూ ఉన్నాం. ఉన్నంతవరకు ఏదో లేదనే వాటి గురించి నేను మాట్లాడడం లేదు. ఉన్నదానికి మనం లేని దానికి బాధపడడం కన్నా ఉన్నదానికి కృతజ్ఞతాభావంతో జీవించడం అలవర్చుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి దేహం ఈ విధంగా ఉంది, బాహ్య పరిస్థితులన్నీ కూడా నాకు అనుగుణంగా ఇచ్చావు. కాబట్టి ఈ దేహంలో ఏ విధమైనటువంటి పోషక పదార్థాలు ఉండాలన్నా, కార్బోహైడ్రేట్స్ నాకు కావాలి, ప్రోటీన్స్ నాకు కావాలి, మినరల్స్ నాకు కావాలి, వాటర్ నాకు కావాలి. ఇదంతా నాకేం తెలుసు? నేను వచ్చేటప్పుడు ఏది తెచ్చుకోలేదు. కేవలం ఖాళీ చేతులతో ఈ ప్రపంచానికి వచ్చాను, ఆడిస్తూ ఏడుస్తూ వచ్చాను. కానీ అన్నీ నువ్వు ఇక్కడ నాకు తయారు చేసి పెట్టావు. నువ్వు తయారు చేసినటువంటి ఈ విశ్వం నాకు ఈ కోణంలో ఆలోచిస్తేనే ఈశ్వర స్పృహ వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఇవన్నీ నాకు తయారు చేసి పెట్టావు ఇక్కడ. హే భగవాన్, నేను ఈరోజు ఆనందంగా జీవిస్తున్నానంటే నువ్వు కారణం. కాబట్టి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ నాకు సరిపోతుందో, నేను తిని బతకగలను, అటువంటి ఆహారాన్ని నువ్వు తయారు చేసావు. కానీ నా దగ్గర రాగద్వేషాలు ఉండే కదా, నా ప్రకృతి. అందుకని ఏదైనా సరే, నువ్వు వంకాయ తిను, టెంకాయ తిను, బెండకాయ తిను, ఏదైనా తిను. కానీ అక్కడికి పోయి నేను ఇది వంకాయ, ఇది టెంకాయ, ఇది అని నేను ఆలోచిస్తాను. చూచావా? అది నా యొక్క రాగద్వేషాలు, అంతకన్నా ఇంకేం లేదు. నువ్వు మాత్రం ఏవేవి ఇచ్చావో అవి ఇచ్చారు. కొందరు చెప్తూ ఉంటారు, నాయన ఏ సీజన్లో పండేటువంటి పండు నా సీజన్లో తినాలరా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ పండు ఆ సీజన్లో పండింది అంటే భగవంతుడికి దాని యొక్క ఉపయోగం తెలుసు. కాబట్టి ఈ టైంలో ఈ పండు తినాలి అనే అభిప్రాయం ఆయనకు ఉండడం వల్లనే ఆ పండును తయారు చేసి పెట్టాడు. లేకపోతే పిచ్చోడేం కాదు భగవంతుడు. కాబట్టి ఆ స్పృహ ఈశ్వర స్పృహ. కాబట్టి నాకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ప్రపంచంలోనే ఉన్నాయి. కాబట్టి నా దేహం ఎలా పనిచేస్తూ ఉందో దీని అంతటికీ కారణమైనటువంటి వాడివి నీవు. అట్లాగే ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడాను నీ యొక్క కృపే ఉంది. ఏంటి ఊరికి అంటున్నావు? ఈ విటమిన్స్, ఇది కార్బోహైడ్రేట్స్. ఏందా కార్బోహైడ్రేట్స్? ఏంటి కార్బోహైడ్రేట్స్ నన్ను చెప్పమంటావా? కార్బోహైడ్రేట్స్ ఈజ్ ఈక్వల్ టు డివైన్ గ్రేస్. డివైన్ గ్రేస్, భగవత్ కృప, అంతకన్నా ఇంకేముంది? కార్బోహైడ్రేట్స్ ఏంటి? భగవంతుని యొక్క దయ. మాంసకృతులు ఏమిటి? భగవంతుని యొక్క దయ. నీళ్ళు ఏమిటి? H2O. ఏం ఫార్ములా అది? నీళ్లు ఉన్నాయి కనుక మనం తాగుతున్నాం, కానీ దాన్ని తయారు చేసింది మాత్రం మనం కాదు. 2 పాలు హైడ్రోజన్, 1 పాలు ఆక్సిజన్ కలిసి నీరుగా తయారు కావాలనేది మనకు తెలియదు, భగవంతునికి తెలుసు. కాబట్టి భగవంతుని యొక్క అదృశ్య శక్తి, అమృత శక్తి ఇంత జరిగిన తర్వాత ఇది ఉంది, ఉపయోగించుకుంటున్నాం. సపోజ్ ఇది కనుక చెడితే, కన్జ్యూమర్సే కానీ మనం ఇక్కడ మెకానిక్స్గా లేము. వచ్చిన బాధ చూడండి, తమాషా. సరేనా? స్కూటర్ నడుపుతూ పోతాడు ఒకడు, చెడిపోయింది అనుకోండి ఎక్కడన్నా, ఇంకా ఆడ పడేసి పిల్లవాడిని ఇంటికి వచ్చి పిల్లవాడిని పంపిస్తాడు. ఒరే అక్కడ చెడిపోయిందిరా, దాన్ని తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి చేసుకొని రా అని. కాబట్టి దేహంలో ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వినియోగించుకోవడం మనకు తెలిసే, కానీ అవి పాడైపోయినప్పుడు వాటిని ఏం చేయాలో మనకు తెలియదు. దానికి మళ్ళీ ఎవరో కాదు, ఆ స్పృహ కలిగిన వాడే. అతనే నువ్వు డాక్టర్ అనేది. అతను నాస్తికుడు కావచ్చు, నేను దేవుణ్ణి అంగీకరించనని అతను చెప్పచ్చు, కానీ నాకు తెలుసు ఏమని, ఆయన ఆస్తికుడేనని. మీకు ఎట్లా తెలుసు స్వామీజీ అని? ఎట్లా చేస్తాడని? ఇప్పుడు నాకు గుండె నొప్పితో ఒక వెళ్ళాడు అనుకోండి,
ఇక్కడ ఉంది గుండె చూశాడు అంతా అయింది. మళ్ళీ రేపు రమ్మన్నాడు. రేపు రమ్మని వచ్చేటప్పుడు గుండె అక్కడ లేదనుకోండి, ఏం చేస్తాడు? ఎక్కడ ఉండాల్సిన గుండె అక్కడ ఉంది, ఎక్కడ ఉండాల్సిన ఊపిరితిత్తులు అక్కడ ఉన్నాయి. గుండె చేయాల్సిన పని అది చేస్తూ ఉంది, ఎప్పుడూ చేస్తూ ఉంది, మారడం లేదు. దేర్ ఇస్ నో చేంజ్. బాగా అర్థం చేసుకోండి. ఒక 3 నెలలు మాత్రం గుండె కొట్టుకొని ఆ తర్వాత గుండె చేసే పని ఊపిరితిత్తులు చేయడం లేదు. ఊపిరితిత్తులు ఏ పని అయితే చేస్తున్నాయో అవే చేస్తున్నాయి. గుండె ఏది చేస్తుందో అదే చేస్తుంది. కాళేయం ఏ పని చేస్తుందో అదే చేస్తుంది. వీటిని చూసినప్పుడు మనకేమనిపిస్తూ ఉంది? ఒక ఆర్డర్ ఉందే, నియతి. ఆ నియతే నియంత. ఆయన ఎంత నాస్తికుడైనా నియతి లేకపోతే ఆయన చేసేది కూడా లేనే లేదు. కాబట్టి గుండె ఇట్లా ఉంటుంది, ఊపిరితిత్తులు ఇలా ఉంటాయి, ఇలా పనిచేస్తాయి. ఇలా పనిచేయనప్పుడు ఏదో ఎక్కడో లోపం జరిగింది. ఆ లోపం ఎక్కడో తెలుసుకుంటాడు కదా డాక్టర్. నంబర్ 1 భక్త. సంస్కారం కనుక కలిసి ఇచ్చి అతనికి ఇది ఈశ్వరుడు ఉన్నాడు దీంట్లో అని కానీ తెలుసుకున్నాడా భక్తుడు అయిపోతాడు. లేకపోతే వైద్యుడిగానే ఉండి ఫీజు తీసుకుంటూ ఉంటాడు. అంతే, ఇంకేమి లేదు తేడా. కాబట్టి ఎక్కడెక్కడ ఏవి చెడిపోతున్నా వాటి వెనుక భగవంతుని యొక్క అదృశ్యహస్తం ఉంది. లాస్ట్ ఇయర్ నా దగ్గరకు ఒక అతను వచ్చాడు. తల్లిదండ్రి కుర్రాడు ఇంజనీరు. నాకు తెలుసు, వాడు చాలా కాలం క్రితం, ఒక 25 సంవత్సరాల క్రితం అమెరికా నుంచి వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు హైదరాబాద్లో స్వామీజీ ఇక్కడే ఉండారని. అంటే టీవీ చూస్తూ ఉన్నారట. స్వామీజీ ఇప్పుడు ధవళేశ్వరంలో ఉన్నారంటే ధవళేశ్వరం లేరు, హైదరాబాద్లో ఉన్నారు, ఆశ్రమం ఇక్కడ కట్టారు పెద్దది అని. సరేనని వాళ్ళు వచ్చారు పాపం తెలుసుకొని. ఒక గురువారం వచ్చారు లాస్ట్ ఇయర్. విచిత్రం. స్వామీజీ మేము మీకు జ్ఞాపకం ఉండాలంటే చెప్పండి అంటే చెప్పారు. ఒకడే ఒక కొడుకు. ఆ రోజు కూడా ఉన్నాడు, ఈ రోజు కూడా ఉన్నాడు, మామూలుగా ఉన్నాడు అంతే. నేను అతన్ని చూసి ఏమయ్యా నీ జ్ఞాపకం ఉందా నేను అని అన్నా. అంటే అప్పుడు చాలా చిన్నపిల్లవాడు, అంటే ఒక 10 years ఉంటాయి అప్పుడు, ఇప్పుడు 35 years ఉంటాయి. ఇట్లా చూచాడు నన్ను. ఏంది ఇది విచిత్రంగా ఉంది అనుకున్నాను నేను. ఆ తల్లి అటు తిరిగి కన్నీళ్ళు పెట్టుకుంది. ఆమెను చూసి ఓదారుస్తూ తండ్రి నాతో ఏం లేదు స్వామీజీ, మా ప్రారంభం మరొక రకంగా మారిపోయింది అన్నాడు. ఏంటి నాయన అన్న. ఏం లేదు, ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఇదిగో ఇంత డబ్బు సంపాదించేవాడు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, సడన్గా వ్యక్తిలో మార్పు వచ్చింది. ఎవ్వరూ జ్ఞాపకం ఉండరు, ఎవరితో మాట్లాడు, ఊరికే పిచ్చిగా చూస్తాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. అమెరికాలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అందరికీ చూపెట్టాము. ఈ రోగం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు, ఇది మాకు అర్థం కావడం లేదండి, ఇది ఏదో అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము చేసే ప్రయత్నం అన్నీ చేసేసి భగవంతుని నమ్ముకొని రోజు విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉన్నాము. ఈ పిల్లవాడిని మేము చూసుకుంటూ ఉన్నాము, అంతకన్నా ఇంకేమీ లేదు. ఇప్పుడు మీరు చెప్పేది ఏది అర్థం కాదు అంటాడు. నాకు అనిపించింది, హే భగవాన్, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పరిష్కారం ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. ఓ సమస్య ఉందంటే పరిష్కారం ఉంటుంది. దీనికి కూడా పరిష్కారం ఉంది. ఎందుకని? నియతి లేకుండా జరగదు. నేను వాళ్ళకి చెప్పలేదు అవన్నీ. కాబట్టి ఇది ఏ రోగమో చాలా రోగాలు తెలుసు వైద్యులకి. అందుకని ఆ రోగం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పోగొట్టగలుగుతూ ఉండారు. ఈ రోగానికి సంబంధించిన జ్ఞానం వాళ్ళకి లేదు అంతే. కానీ ఈ రోగం అనేది ఉంది. రోగం అనేది ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. ఈరోజు తెలుసుకుంది, రేపు తెలుసుకుంటారు, అంతకన్నా ఇంకేమీ లేదు. ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంతవరకు మనం హాయిగా ఉన్నామంటే భగవంతుని కృప గనక. ఇది ఈశ్వర స్పృహ అవేర్నెస్. అంతటా కూడాను మన దేహంలో పరమేశ్వరుడే, మనకు కావలసినవన్నీ ఆయన ద్వారానే అందుతున్నాయి. ఎక్కడ ఏది చెడినా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే అది సరిపడుతుంది అనేటువంటి భావన కలిగి ఆ ఈశ్వర స్పృహతో ఈ ప్రపంచాన్ని చూచామనుకోండి, ఇది మళ్ళీ కర్మ. అవునా? ఈశ్వర అంటే మానసిక కర్మ. ఈశ్వర స్పృహతో ప్రపంచాన్ని చూచినప్పుడు ఇది కర్మ గనక ఈ కర్మ జరిగిన చోట కర్మ ఫలం కూడా ఉండాలి.
ఈశ్వర స్పృహ కర్మ, ఈశ్వర కృప ఫలం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద పడుతూ పోతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే ఇది అర్థం కాక స్వధర్మం ఒకవైపు నెడుతూ ఉంటే ఇది మనకు బాగలేదు, అందువల్ల పరధర్మంలోకి పోదాము అనుకుంటారు. ఇది పరధర్మం. కానీ స్వామి చెప్పేది ఏంటంటే స్వధర్మం ఏ విధంగా అయితే ఉందో, అంటే స్వభావం ఏ విధంగా అయితే ఉందో నువ్వు ఆ విధంగానే ఆచరించాలి. కానీ పరధర్మం మాత్రం నీకు ఎప్పుడు భయంకరమైనటువంటిది. నెక్స్ట్ శ్లోక. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మ, స్వః ధర్మ, స్వధర్మ అంటే తనదైనటువంటి ధర్మం. స్వధర్మ, ఇక్కడ స్వధర్మం ఏంటో తెలుసా? స్వభావం ఉండే అదే స్వధర్మం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వనుష్ఠితాత్. పరధర్మాత్ స్వనుష్ఠితాత్, సుష్ఠు అనుష్ఠితాత్ ఇత్యర్థః. చక్కగా ఆచరింపబడేటువంటి, స్వనుష్ఠితాత్ చక్కగా ఆచరింపబడేటువంటి, పరధర్మాత్ పరధర్మం కంటే, చక్కగా ఆచరింపబడేటువంటి పరధర్మం కంటే కూడాను విగుణ, విగుణ విగుణ అపి అంటే గుణము లేనిదైన, విగుణ విగత గుణ విగుణ. కాబట్టి గుణము లేనిదైనా కూడాను స్వధర్మ, నీ స్వధర్మం ఏదైతే ఉందో, నీ స్వభావం ఏదైతే ఉందో, శ్రేయాన్ అది శ్రేయ అంటే ప్రశస్యతరః, ప్రశస్తమైంది అది. కాబట్టి చక్కగా ఆచరించేటువంటి పరధర్మం కంటే కూడాను, గుణహీనమైనా కూడాను స్వధర్మమే మంచిది. ఎందుకని? స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మే, స్వధర్మములో నిధనం శ్రేయ, మరణమే మంచిది. ఎందుకో తెలుసా? పరధర్మ భయావహ. పరధర్మం అనేటువంటిది భయంకరమైనటువంటిది అంటాడు, ఇంకేం లేదు. అంటే మన ప్రకృతికి లేదా మన స్వభావానికి అనుకూలమైనటువంటిది స్వధర్మం. ఏనైనా క్లియర్ కదా? మన స్వభావం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఉండేటువంటిది స్వధర్మం. కాబట్టి మన ప్రకృతిని అనుసరించే మన ప్రవర్తన ఉంటుంది, మన స్వభావాన్ని అనుసరించే మన ప్రవర్తన ఉంటుంది. ఇదే స్వధర్మానుష్ఠానం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు వస్తుంటాయి కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇదే. కాబట్టి మన ప్రకృతి ఏదైతే ఉందో, మన స్వభావం ఏదైతే ఉందో అది స్వధర్మము. దానికి అనుకూలంగా మనం ఆచరించడం ఏదైతే ఉందో ఇది స్వధర్మానుష్ఠానము. స్వధర్మ అనుష్ఠానం అంటే స్వధర్మాన్ని ఆచరిస్తూ పోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హింసాం న కుర్యాత్, కలంజం న భక్షయేత్, సురాం న పిబేత్ అనేటువంటి కొన్ని వాక్యాలు ఉన్నాయనుకోండి. ఇవి శాస్త్రం ప్రతిపాదించినటువంటి వాక్యాలు. ఇవి శాస్త్రంలో ఉన్నాయి. ఏం చెప్తున్నాయి? నిషేధ వాక్యాలు. శాస్త్రంలో నిషేధ వాక్యాలు. నాయనా హింసాం న కుర్యాత్, ఎవ్వరిని హింసించవద్దు. సురాం న పిబేత్, సురాపానం చేయొద్దు, మద్యపానం మంచిది కాదు. కలంజం న భక్షయేత్, మాంసాహారం భుజించవద్దు. ఇటువంటి నిషేధాలు చెప్తూ ఉన్నాయనుకోండి. సపోజ్ వీటి మీద మనిషికి అనురక్తి ఉందనుకోండి, ఆసక్తి ఉందనుకోండి, అప్పుడేం చేస్తాడు వాడు? ఇప్పుడు నువ్వు సురాపానం తీసుకోవద్దు, మాంసభక్షణ చేయొద్దు, హింస